నయనతార బియాండ్ ద ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ రిలీజ్ అవ్వగానే అందరి అభిమానులాగే నయనతార అభిమాని అయిన నేను కూడా ఈ డాక్యుమెంటరీలో చాలా విషయాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది అనుకుని రిలీజ్ అయిన రోజే చూసేసాను. కానీ ఈ డాక్యుమెంటరీ నాకు అస్సలు నచ్చలేదు. కానీ మీకు ఎలా అనిపిస్తుందో ఈ డాక్యుమెంటరీ ఎక్స్ప్లెనేషన్ స్టోరీ వినేసి తర్వాత కామెంట్ చేయండి. ముందుగా ఈ డాక్యుమెంటరీ ఓపెన్ అయ్యేది సీనే నయనతార వెడ్డింగ్ డేకి కొన్ని రోజుల ముందు వారు వెడ్డింగ్ వెన్యూ ఎక్కడ సెలెక్ట్ చేయాలని ఒక డిస్కషన్లో ఉండగా ఓపెన్ అవుతుంది. అప్పుడు నయనతార ఆ డిస్కషన్ నుంచి బయటకు వచ్చి తన లైఫ్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఈ డాక్యుమెంటరీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి నయనతార చిన్నప్పటిగా ఉన్నప్పుడు తన ఫ్యామిలీ, తన ఫాదర్తో ఎలా ఉండింది, తన మదర్తో ఎలా ఉండింది, తన సిబ్లింగ్స్ అన్ని విషయాలను వారి ఫ్యామిలీ యొక్క మెంబర్స్ అందరితోనూ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. తర్వాత నయనతార మెయిన్ మూవీలో ఎంటర్ అవ్వడానికి డైరెక్టర్ రీజన్ అయి ఉంటాడు. ఆ డైరెక్టర్ని చూపిస్తారు. ఆ డైరెక్టర్ ద్వారా నయనతార చిన్నప్పటి నుంచి అలా యాక్టివ్గా ఉండేది, ఇలా వేరియేషన్స్ చూపిస్తూ నయనతారలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంతా చూపిస్తూ ఉంటారు. సడన్గా అక్కడి నుంచి నయనతార మూవీలోకి రావడం, స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, సరిగ్గా మూవీ స్టార్టింగ్లో తనకు యాక్టింగ్ సరిగ్గా రాదని తను డిఫేమ్ చేస్తూ రాసినటువంటి పత్రికల గురించి అలా వాటి పేర్లు చర్చించకుండా న్యూస్ పేపర్లో వచ్చిన కటింగ్స్ అలా చూపిస్తూ ఈ డాక్యుమెంటరీ మొదట్లో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. తర్వాత నయనతార లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్, అలానే తన యాక్టింగ్ కెరియర్ని మార్చినటువంటి చంద్రముఖి ఇలాంటి సినిమాల గురించి, వాటిలో తన యాక్టింగ్ టాలెంట్, అలానే మరి తన ఛాలెంజెస్ ఫేసెస్ గురించి చాలా డిస్కషన్స్ చేస్తూ ఉంటాయి. ఇలా డిస్కషన్స్ అయిన తర్వాత సడన్గా నయనతార లేడీ సూపర్ స్టార్గా మారుతుంది. అసలు లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో ఇక్కడ చూపించరు. దట్స్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. సో కమింగ్ టు ద మూవీ స్టోరీ. సో ఈ డాక్యుమెంటరీలో నయనతార సూపర్ స్టార్గా ఎదిగిన తర్వాత ఈ జర్నీలో తాను రిలేషన్షిప్లో ఫేస్ చేసినటువంటి ట్రబుల్స్ గురించి కొద్దిగా మాట్లాడుతుంది. లైక్ రిలేషన్షిప్లో ఇద్దరు ఉంటారు, అందరు రిలేషన్షిప్లో బాయ్స్ని మాత్రమే జడ్జ్ చేయరు, గర్ల్స్ని మాత్రమే జడ్జ్ చేస్తారు. అది తనకు నచ్చలేదు. కానీ నేను గర్ల్గా ఉండి రిలేషన్షిప్ని నిలబెట్టుకోలేక రిలేషన్షిప్ వల్ల మూవీస్కు దూరంగా అయిపోయాను అని నయనతార చెబుతూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత మూవీలో ఒంటరిగానే తను సక్సెస్ అవ్వాలని, ఎలా తను ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫిజికల్ ఛాలెంజెస్ అలానే మెంటల్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి తను లేడీ ఓరియంటెడ్ సినిమాలను తీస్తూ ఎలా సక్సెస్ఫుల్గా ఎదిగిందనే విషయాన్ని తన మాటల్లో చూపిస్తూ ఉంటారు. ఇలా ఈ మూవీస్ తీస్తూ ఉన్నప్పుడే తను వేరియస్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మూవీస్ యాక్టర్స్తోనూ తన యొక్క క్రెడిబిలిటీ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు పెద్ద మైనస్ పాయింట్ వచ్చింది యాక్చువల్గా నయనతార రిలేటెడ్ టు తమిళ్ ఇండస్ట్రీ. ఈవెన్ తో షీ ఈజ్ యాక్టెడ్ ఇన్ తెలుగు మీన్స్ బట్ మెయిన్ ఆడియన్స్ బిలాంగ్స్ టు తమిళ్. సో అందుకే నేను తమిళ ఆడియన్స్, తమిళ హీరోస్, తమిళ్ మూవీ డైరెక్టర్స్ ఎక్కువ మంది నయనతార గురించి గొప్పగా చెప్తారని ఊహించా. బట్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నుంచి వచ్చిన నాగార్జున, రానా, వెంకటేష్ లైక్ అదర్ సెలబ్రిటీస్ అందరూ తెలుగు ఇండస్ట్రీ పీపుల్స్ నయనతార గురించి గొప్పగా చెప్పడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ సాడ్ థింగ్ తన ఇండస్ట్రీ, ఓన్ ఇండస్ట్రీ వాళ్ళే తాని అందులో ఆ డాక్యుమెంటరీలో చూపించకపోవడం. ఇలా తెలుగు ఇండస్ట్రీ పీపుల్స్, సెలబ్రిటీస్ తన యొక్క స్టార్డమ్ గురించి, అలానే సీతగా తను చేసిన పాత్ర గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. అలా ఈ వీడియో తన పర్సనల్ లైఫ్ అయినా తన ప్రజెంట్ హస్బెండ్ విఘ్నేష్ శివన్ని ఎలా మీట్ అయ్యాను, తనతో ఎలా ప్రేమలో పడ్డాను అనే స్టోరీతో మొదలవుతుంది. ఆ లవ్ స్టోరీలో తను మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు ఇలా తన లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తను చెప్పడం డాక్యుమెంటరీలో నాకు నచ్చిన పార్ట్ ఏదన్నా ఉందంటే అది నయనతార తన ఓన్ లవ్ స్టోరీని తను డ్రామాటిక్ గా చెప్పకుండా స్ట్రైట్ గా ఒక అమ్మాయి ఇలా సిగ్గుపడుతూ చెప్పడం. లైక్ ఒక అమ్మాయి ఇలా సిగ్గుపడుతూ అంటే లైక్ తను చెప్పడంలో ఒక స్పార్క్ ఉంటుంది. తను రియల్ గా తన రియల్ లవ్ స్టోరీని షేర్ చేసుకునేటప్పుడు ఎలా ఫీల్ అవుతారో అలా చెబుతుంది. సో అది అలానే తీయడం జరిగింది. సో అది ఈ డాక్యుమెంటరీలో నాకు హైలైట్ గా అనిపించింది. తర్వాత విఘ్నేష్ శివన్ తనతో లవ్ లో ఎలా పడ్డాడు, వారిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా జరిగింది, విఘ్నేష్ శివన్ తో తన లైఫ్ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలనుకుంది, అలా స్టార్ట్ చేసి చెబుతారు. ఫైనల్ గా ఈ డాక్యుమెంటరీ విఘ్నేష్ శివన్ బాల్కనీలో నిలబడుకున్నటువంటి నయనతార దగ్గరికి వచ్చి వారి మ్యారేజ్ హ్యాపీగా జరుగుతుందని తనకు ప్రామిస్ చేసి, అలానే తన లైఫ్ లో ఉంటాడని ఒక హోప్ ని క్రియేట్ చేసినట్టు డాక్యుమెంటరీని క్రియేట్ చేసి ఫైనల్ గా అమ్మేసుకున్నటువంటి ఆ మ్యారేజ్ వీడియోని ఇక్కడ ప్లే చేస్తూ తన మ్యారేజ్ కి వచ్చినటువంటి సెలబ్రిటీస్ ని చూపిస్తూ వారి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ని క్లియర్ గా చూపించడంతో ఈ డాక్యుమెంటరీ ఇక్కడే ఎండ్ అవుతుంది.
సో ఇది ఓవరాల్గా ఈ డాక్యుమెంటరీ యొక్క థియరీ. ఇంతకీ ఈ డాక్యుమెంటరీ స్టోరీ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఈ డాక్యుమెంటరీ మీరు చూస్తుంటే మీకు నేను మిస్ అయిన పాయింట్స్ మీకు ఏదైనా తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. తెలుసుకోవడానికి నేను కూడా ట్రై చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.